మీనాతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్న బాలు గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి షాక్ లో మనోజ్, రోహిణి ఆనందంలో సత్యం, సుశీలమ్మ, సుగుణమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాతో బయటకు బాలు వెళ్లిపోవడం ఏంటి? మరి బాలు గురించి గుండె పగిలే నిజం ప్రభావతి ఏం తెలుసుకుంది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమతి ఇంటికి వచ్చేసరికి ఇంక ముందు రోజు జరిగిన గొడవ అంతా కూడా సుమతికి చెప్తూ ఉంటుంది మీనా. అదంతా కూడా చాటుగా ఉండి ప్రభావతి వింటుంది. సుమతి వెళ్లడంతో మీనానైతే చాలా మాట్లాడుతుంది. నువ్వు ఇంటికి పట్టిన దరిద్రానిది, అత్తింట్లో విషయాలన్నీ పుట్టింటికి మోస్తున్నావా అంటూ మాట్లాడేసరికి నేనేం చెప్పాను అత్తయ్య గారు, నేనేమి అబద్ధమేమీ చెప్పలేదు కదా అని చెప్పాను. కానీ నువ్వే ఒక దరిద్రం, మళ్ళీ మీ పుట్టింటికి కూడా ఈ దరిద్రాన్ని మోసుకెళ్తున్నావా, అదొక దరిద్రం అంటూ ఇంకా చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో నాకే అర్థం కావట్లేదు. నన్ను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నా కానీ ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది. నాకు అసలు ఉండడమే ఇష్టం లేదనుకుంటూ మీనా అక్కడి నుంచి నేరుగా గుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడికి వెళ్ళి పొర్లు దన్నాలు పెట్టేసరికి ఏంటమ్మా పార్వతమ్మ, మీనాకు ఏం కష్టం వచ్చింది, గుళ్ళో పొర్లు దన్నాలు పెడుతుంది అంటూ పంతులు గారు పార్వతి దగ్గరికి వచ్చి చెప్పేసరికి మీనా వచ్చిందా, నాకు అసలు కనిపించనే లేదండి అనుకుంటూ గబగబా లోపలికి వెళ్తుంది. మీనా ఏడుస్తూ ఉంటుంది కానీ ఏం సమాధానం చెప్పదు. ఇంకప్పుడే సుమతి వచ్చేసరికి సుమతి కూడా చూసి వెంటనే బాలుకి ఫోన్ చేయగానే బాలు అక్కడికి వస్తాడు. చూడండి అల్లుడు గారు, ఏం జరిగిందో ఏంటో, వచ్చినప్పటి నుంచి కూడా ఏడుస్తూనే ఉంది, ఎవరితో ఏం మాట్లాడడం లేదు, ఇక్కడ ఇలా పొర్లు దన్నాలు పెడుతుందని చెప్పనేసరికి ఏం జరిగింది, నిన్ను ఎవరేమన్నారు అంటూ బాలు అడిగేసరికి ఇంకా బాలు గుండెల మీద అలా వాలిపోయి ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది మీనా. నిన్న అంత మాట అన్నారా, ఒక్క క్షణం కూడా అస్సలు వాళ్ళని వదిలేదే లేదు, రా ఇంటికి వెళ్దామని. ఇంకా బాలు మీనాని తీసుకుని ఇంటికి వచ్చి ఇంకా ఇంటి దగ్గర చాలా గొడవే పెడతాడు. ఆ సమయంలో సత్యం అయితే ఇంటి దగ్గర ఉండడు. అవునరా, నీ భార్య కానీ నువ్వు కానీ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోండి, ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోండి, నిన్ను అసలు నేను కొడుకుగానే అనుకోవట్లేదు, దాన్ని కోడలుగా ఎలా అనుకుంటాను, అయినా ఎక్కడ విషయాలు అక్కడ అత్తింటికి చేరవలసిన అవసరం ఏముందని చెప్పాను. కానీ నా భార్యకు పుట్టిల్లు అంటూ ఉంది కాబట్టే పుట్టింటికైనా విషయాన్ని చేరవేసింది. నీ ముద్దుల కోడలికి పుట్టిల్లు కూడా లేదు కదా, ఇప్పటి వరకు పుట్టిల్లు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్ల బిజినెస్ ఉంది అన్న మాటే తప్ప నువ్వు మాట్లాడేవా వాళ్ళతోటి, అతను నీతో మాట్లాడేడా, ఏమీ జరగలేదు. కానీ నిన్నలా మభ్య పెడుతున్నారు, ఆ మాటల్లోనే నువ్వు అలా జీవితాన్ని వెళ్ళబుద్దు. కానీ ఇంట్లో అడుగు పెట్టింది ఒంటరిగా, నా భార్యకు పుట్టిల్లుంది, తనకు పుట్టిల్లు లేదు అంటూ మాట్లాడేసరికి అమ్మ రోహిణి వెంటనే మీ నాన్నకు ఫోన్ చెయ్యని చెప్పాను. కానీ అదేంటి అత్తయ్య గారు, బాలు ఏదో అన్నాడని మా నాన్నకి ఫోన్ చేయమని అడుగుతున్నారేంటని చెప్పనేసరికి ఒక్కసారి మీ నాన్నకు ఫోన్ చేయి, ఎవరు కూడా ఏం మాట్లాడడానికి అవకాశం లేకుండా నేను ఆయనతో మాట్లాడతానని చెప్పనేసరికి అది అత్తయ్య గారు ఇప్పుడు ఎందుకు, అయినా బాలు అంటే మాత్రం చెయ్యాలా ఏంటి, చూడు మనోజ్, బాలు ఏదో అన్నాడని పుట్టింటికి మా నాన్నకి ఫోన్ చేయమని చెప్తున్నారు అని చెప్పనేసరికి ఎందుకమ్మా వదిలేసే అని చెప్పి ఇంకా మాట్లాడుతుండేసరికి అంతే ఇలానే మభ్య పెడతారు. అసలు పుట్టిల్లు ఉందో లేదో అనుకుంటూ బాలు అనేసరికి వద్దురా బాలు, నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు, అసలు తను నా కళ్ళ ముందు ఉంటే నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, తను నా కోడలుగా అంగీకరించలేనప్పుడు తను నా కళ్ళ ముందు ఉండవలసిన అవసరం ఏముంది, ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి వద్దండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో విలువ లేనప్పుడు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, నన్ను పని మనిషిలా చూస్తున్నప్పుడు నాకు ఇంట్లో విలువ లేనప్పుడు మీరు ఎందుకు ఇంకా ఇక్కడ ఉండడం, మిమ్మల్ని కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నాకు అస్సలు నచ్చడం లేదు, మనం వెళ్ళిపోదామని చెప్పనేసరికి ఇంకా గబగబా బాలు మీనా బట్టలు సర్దుకుని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా సత్యం ఇంటికి వస్తాడు. సత్యం ఇంటికి వచ్చేసరికి అమ్మ మీనా గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటూ మాట్లాడేసరికి వదిన లేదు నాన్న, వదిన్ని అన్నయ్యని అమ్మాయి ఇంట్లోంచి బయటికి పంపించేసింది అంటూ ఇంకా మౌనిక చెప్పేసరికి ప్రభా అంటూ పిలిచేసరికి ఏంటి అని చెప్పాను. కానీ బాలు మీనా ఎక్కడికి వెళ్ళారు
అసలు వాళ్ళని ఇంట్లోంచి పంపించవలసిన అవసరం నీకేంటి అని చెప్పాను. కానీ ఇక్కడ విషయాలు వాళ్ళ పుట్టింటికి చెప్పింది, అందుకే నాకు నచ్చలేదు. అయినా మీనా కోడలుగా ఉండడమే నాకు నచ్చలేదని చెప్పాను. కానీ నీకు నచ్చేదేముంది? నాకు నచ్చి ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే ఉంటున్నావు, కానీ ఇంట్లో నీకు ఎలాంటి పెత్తనం లేదు. అయినా వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను అమ్మ అని పిలిచే నాదుడే ఉండడు. వాడికే నువ్వంటే ఇష్టం. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాడు చేసిన త్యాగానికి చెప్పుకోవచ్చు. వాడే గనక ఇన్ని రోజులు నోరు మూసుకుని ఊరుకోకపోతే నువ్వు గుండెలు పగిలేలా ఏడ్చేదానివి అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఆయన వెళ్ళిపోయిన వాడి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారేటి? వాడితో నష్టజాతకం. నా పెద్ద కొడుకును మింగేశాడు, అదో నష్టజాతకురాలు. ఇంట్లో ఎప్పుడైతే దరిద్రపు పాదం పెట్టిందో శనిపాదం, ఇంకా ఆ క్షణం నుంచి కూడా నా కొడుకు మనోజ్కి అసలు సంతోషమే లేదు అని చెప్పాను. కానీ అసలు నువ్వు ఏంటి ప్రభావతి, ఎంతసేపు నీ కొడుకు మనోజ్ అంటావు? మరి మిగిలిన వాళ్ళంతా నీ పిల్లలు కాదా ఏంటి? నీకు నేను నిన్నే చెప్పాను, అందరినీ ఒకలాగే చూడు, అందరినీ నీ కడుపునే మోసావని. కానీ నువ్వు మనోజ్ను మాత్రమే అంత ప్రేమగా ఎందుకు చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అందరికంటే చిన్నది ఆడపిల్ల, దాన్ని ఎప్పుడూ ప్రేమగా చూసింది లేదు. రవిని కూడా ప్రేమగా చూసింది లేదు. ఇంకా బాలునా చెప్పాల్సిందే లేదు. ఎప్పుడు వాడికి కడుపు నిండా నీ చేతులతో అన్నం పెట్టింది కూడా లేదు. అయినా కానీ వాడు అమ్మ అంటూ ఇంకా నీ పేరు మాట్లాడడమో లేదంటే వెటకారంగా మాట్లాడినా కానీ అస్తమాను కూడా అమ్మ అంటూ నిన్నే తలుచుకుంటాడు. అలాంటి వాడిని ఇంట్లోంచి బయటకి గెంటేస్తావా? అసలు ఎవరిని గెంటేయాలో నీకు తెలుసా? ఈ మనోజ్ గాడిని గెంటేయాలి అని చెప్పనేసరికి, ఎందుకు? నా కొడుకేం తప్పు చేశాడు? 40 లక్షల గురించి అని చెప్పాను. కానీ నీకు 40 లక్షలు మాత్రమే తెలుసు. నీకు కడుపు కోత మిగిల్చిన వాడు కూడా వీడే. వీడు చేసిన తప్పుని వాడు తన మీద వేసుకుని ఇన్ని రోజులు కూడా శిక్ష అనుభవించాడు. ఇన్ని సంవత్సరాలుగా నీతో మాటలు పడుతున్నాడు. చేయని తప్పుకు శిక్షను అనుభవించాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడం ఏంటి? వాడు ఏం చేశాడు? వీడిది వాడేం తప్పు మోసాడు అని చెప్పాను. కానీ ఏం మోసాడా? చిన్నప్పుడు నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు, అది బాలుగాడి వల్లే అని చెప్తున్నావు కదా. నిజానికి నీ పెద్ద కొడుకు చనిపోయింది నీ ముద్దుల కొడుకు మనోజ్ వల్ల. ఆ నిజాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు నిందలు, నీతో ఎన్నో మాటలు అన్నీ కూడా వాడే మోసాడని చెప్పనేసరికి, ఏంటి మీరు అనేది? ఇదొక కొత్త నాటకమా ఏంటని చెప్పాను. కానీ నాటకాలు ఆడవలసిన అవసరం మాకు లేదు. నేను నిజం చెప్తున్నాను. నేను బాలుగాడిని కన్న తండ్రిగా నీ మెళ్ళలో కట్టిన తాళి సాక్షిగా చెప్తున్నాను. నీ పెద్ద కొడుకుని చంపేసి మనోజే తోసేశాడు. కానీ ఆ విషయం చెప్తే కొడుకుల మీద నువ్వు ప్రేమను కాకుండా ద్వేషాన్ని పెంచుకుంటావన్న ఉద్దేశంతో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ, నేను లేకపోయినా అమ్మకు దగ్గరగా అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య చూసుకుంటాడు అని మనోజ్ గురించి ఒక్క మాట కూడా బయట పెట్టకుండా నాకు ఆ రోజే వాడు జైలుకి వెళ్ళిన రోజే చెప్పాడు. అలాంటిది ఆ క్షణం నుంచి కూడా అదే బరువుని నేను మోస్తున్నానే తప్ప ఇప్పుడుకొచ్చి ఏ రోజు కూడా నేను నిజాన్ని బయట పెట్టలేదు. అలాంటిది వాడు నువ్వు ఇంట్లోంచి బయటకి గెంటేస్తావా? అసలు వాడు ఎలా బ్రతుకుతాడనుకున్నావు? చిన్నప్పటి నుంచి నీ ప్రేమ దక్కలేదు. ఏదో జాతక దోషం అని చెప్పి 22 సంవత్సరాలు వాడిని బయటే వదిలేశావు. పోనీలే జాతక దోషం తీరిపోయిందని ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నీ సూటిపోటు మాటలతో, నీ కొడుకు చేసిన చేష్టలతో ఇంకా వాడిని బాధ పెడుతూనే ఉన్నావి. అన్నీ భరించుకుని మొండివాడిలా ఇంకా అలా తిరుగుతున్నాడంటే కారణం నీ మీద ప్రేమ. నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను నువ్వు వెలకట్టలేవు. మనోజ్ గారిది ప్రేమ నువ్వు అనుకుంటున్నావా? వీడు ఒట్టి స్వార్థపరుడు. వీడి గురించి కనుక నువ్వు ఆలోచించకపోతే వీడు నీ గురించి 1% కూడా ఆలోచించడు. వాడు చేసిన ప్రతి పనిలో కూడా వాడి స్వార్థమే ఉంటుంది తప్ప నీ మీద ప్రేమే కనిపించదు. అది నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు మనోజ్ అంటావు. అడుగు, నీ కొడుకుని అడుగు. అది నిజమేంటో అబద్ధమేంటో నీ కొడుకుని అడగని చెప్పాను. కానీ మీ నాన్న చెప్పేది నిజమేనా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ చెప్పు అని చెప్పి ప్రభావతి అయితే ఒక్కసారిగా గట్టిగా కేక వేసేసరికి, నిజమేనమ్మా, ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లోకి తోసింది నేనే. పాపం బాలుయే కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు. వాడు చిన్నగా ఉండడం వల్లే ఇంకా కాపాడలేకపోయాడు.
కానీ అక్కడ నీ కోపాన్ని చూసి నన్ను ఎక్కడ జైలుకి పంపిస్తావన్న భయంతో ఎలాగా తమ్ముడు నీకంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకా వాడి మీద నిందను వేసేస్తే నువ్వు నమ్ముతావన్న ఉద్దేశంతో నేను తమ్ముడి పేరు చెప్పాను. వాడు కూడా సైలెంట్గా ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా గొడవ జరుగుతున్నా నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా మనోజ్ చెప్పేసరికి ప్రభావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నా కొడుకుని నేను దూరం చేసుకున్నానా? చెయ్యని తప్పుకి ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో బాధ పెట్టాను. ఎన్నో మాటలంటూ వాడికి కడుపు నిండా ఏ రోజు భోజనం కూడా పెట్టింది లేదు. వాడిని ఒక పురుగు కంటే హీనంగా చూశాను. అలాంటి వాడు నా మీద ఇంత ప్రేమతో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ జైలుకు కూడా వెళ్ళాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడని చెప్పాను కానీ అది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడమ్మా అంటూ ఇంకా రవి అయితే చెప్తాడు. వెళ్దాం పదండి, నా కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పాను కానీ నువ్వు వెళ్తే రాడేమో అమ్మ అని చెప్పనేసరికి వాడి కాళ్ళు పట్టుకునైనా బ్రతిమాలుతాను అంటూ ఇంకా మనోజ్ను పట్టించుకోకుండా సత్యాన్ని తీసుకుని ఇటు ప్రభావతి రవి మౌనిక అందరూ కూడా వెళ్తారు. మరి బాలు మనసు మార్చుకుని ఇంటికి వస్తాడా? మరి మనోజ్కి ప్రభావతి ఎలాంటి శిక్ష వేస్తుంది? మరి రోహిణి గురించి కూడా నిజాలు బయటపడితే రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణిని కూడా మనోజ్తో పాటు ఇంట్లోంచి బయటకి గెంటేస్తుందా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.